ఎట్లున్నారు మంచిగా ఉన్నాయి కులం కులం ముచ్చట్లతోటి మళ్ళీ వచ్చేసినాం మేమైతే ఎందుకు ఆశం ముద్దుగాల హెడ్లైన్ చూసేద్దాం పరి ఫోన్ ట్యాపింగ్ మీద మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు కక్ష సాధింపులో భాగమే అంటున్న తెలంగాణ సమాజం. కొలువుదీరిన సమ్మక్క సార్లమ్మలు జనసంద్రమైన ఈ మేడారం అడవులు పరుగులు పెడుతున్న వెండి ధరలు కిలకు దాటింది 4 లక్షలు. ఏసీబీకి చిక్కిన మరో అవినీతి తిమింగలం కంసేకం 20 కోట్లు అక్రమ ఆస్తులు గుర్తింపు. తిగాచి ప్రమాద బాధితుల పరిహారం ఏది అసహనం వ్యక్తం చేసిన తెలంగాణ హైకోర్టు. బెంగళూరు చెన్నై నగరాలను అధిగమించింది హైదరాబాదు మోస్ట్ పొల్యూటెడ్ సిటీగా మారుతున్న పట్నం. ఆకాశం మీద ఉమ్మేస్తే ఏమైతుందో అందరికీ ఎరికే. మన సీఎం రేవంత్ సార్ కూడా బాగానే ఎరికే. అరే గా రైతు బంధు పైసలు చక్కగా ఇయ్యుండ్రి, ఎరువులు ఇయ్యుండ్రి, ఇత్తనం 2500 ఇయ్యుండ్రి, 2 లక్షల నౌకర్లు ఏమాయే, 6 గ్యారెంటీలు ఎటువాయే అంటే గవన్నీ పక్కకు పెట్టి బీఆర్ఎస్ పార్టీ మీద కుట్రేషం వేస్తున్నారు. కేసీఆర్ సార్ మీద కండ్ల మంటతనం పెట్టుకునుడే అవుతున్నది మన సర్కారుకు. గిట్లనే అంటున్నారులా జనాలు. ఎందుకంటే గా ఫోన్ ట్యాపింగ్ కేసు పేరుతోటి కేసీఆర్ సార్ కి నోటీసులు ఇచ్చిండ్రు. ఇక మరి తెలంగాణ ఊకుంటుందా నొల్లా అగ్గి ఉడుతున్నది. అగో చూడుండ్రి, మన కేసీఆర్ సార్ కు సీట్ ఆఫీసర్లు నోటీసులు ఇచ్చిండ్రుల్లా. ఫోన్ ట్యాపింగ్ కేసు పేరుతోటి కేసీఆర్ సార్ ను విచారణ చేస్తారట. మీరే చెప్పుండ్రి, ఇది కుట్ర కాకపోతే ఇంకేంది? చిన్న పోరనికి కూడా అర్థమైతది కదా. రేవంతం సారు ఏమంట కుర్చీలో కూసున్నాడో అప్పుడే చెప్పిండు, కేసీఆర్ సార్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా, జైలుకు పంపుతా, అట్లా ఇట్లా చేస్తా అని. అగో గందుకే తాపకోసారి ఏదో ఒకటి ముంగటేసుకొని కేసీఆర్ సార్కే నోటీసులు ఇచ్చిండ్రు. అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది లేదని కోర్టులే కేసులు కట్టేసినాయి. సూర పట్టుకొని అన్నట్టు కొట్టేసిన కేసును పట్టుకొని నోటీసులు అనుకుంటా పొద్దల తీసుడు ఏంది? గిందికేనా తెలంగాణ జనం కాంగ్రెస్ పార్టీని గెలిపించింది? గిందికేనా అధికారులను కూసోబెట్టి పోలీస్ ఆఫీసర్లను అందుకే మా మాటనే ఇంటారు కదా అని ఇక వాళ్ళ తోలు బొమ్మల్ని వేసి ఆడిచ్చినట్టు ఆడిచ్చుడే ఉన్నది పో సర్కారు పని. అయితే ఇక ఈ తాప మనం అనుకున్నట్టు జరుగుతాయిరా. అట్లెట్లా చెప్తున్నావురా నువ్వు? ఈ నడుమ జాతకాలు కూడా చెప్తున్నావా ఏంది? మేడారం పోయి అమ్మల దర్శనం చేసుకున్నాం కదా. ఓ అట్లా వచ్చినవా? ఇంతకీ నువ్వు ఏం మొక్కుకున్నావు? అమ్మో చెప్పొద్దు, చెప్తే కోరికలు తీరయ్యట. నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసులే నువ్వేం కోరుకున్నావు. అంతా తోండి, అందుకే కావచ్చు నా కోరికలేవి తీర్తలేవు. కానీ వామ్మో ఎక్కడి జనం రా మేడారంలా. అప్పుడేం చూసినావు? సమ్మక్క సారక్కలు గద్దెల మీద కూర్చున్నప్పుడు చూడాలి. అయితే చూద్దాం పా మరి. లక్షలాది మంది భక్తజనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన మేడారం వనదేవతల జనప్రవేశం పూర్తయిందుల్లా. ఇక కన్నేపల్లి నుంచి సార్లమ్మ, శిల్కలగుట్ట నుంచి సమ్మక్క దేవతలు ఇద్దరు గద్దెల మీదకి వచ్చి ప్రతిష్టాపన చేసుడుతోటి భక్తజన కోటికి దర్శనమిస్తున్నారు. ఇక మహిమాన్వితురాలైన సమ్మక్క తల్లి రాకతోటి మేడారం ప్రాంగణం అంతా పులికించిపోయింది. శక్తిపీఠంగా మారిన మేడారం గద్దెల ప్రాంగణానికి ఇక భక్త కోటి పెద్ద ఎత్తున తరలిస్తున్నారు. ఇక మేడారం పరిసరాలన్నీ సమ్మక్క సారక్క నామస్మరణతోటే మారుమోగినాయి. ఇక ఇవాళ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ సహా పలువురు ప్రముఖులు తల్లిని దర్శించుకున్నారు. భక్తజనం భక్తి భావం ఎదురు చూసిన అద్భుత దృశ్యం మేడారంలో ఆవిష్కృతమైంది. మేడారం మూల దేవత సమ్మక్క గద్దెల మీదకి చేరిండ్రు. ఇక పూజారులు శిల్కలగుట్ట నుంచి అమ్మవారిని కుంకుమ బర్ణి రూపంలో గద్దెల మీదకి చేర్చిండ్రు. ఇక రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి మంత్రి సీతక్క, అడ్లూరి లక్ష్మణు, కలెక్టర్ దివాకరు ఘనంగా స్వాగతం పలికిండ్రు. ఇక సమ్మక్క తల్లికి ఆగమనానికి గౌరవ సూచకంగా జిల్లా ఎస్పీ సుధీరు రామ్నాథ్ కేకన్ గాలిలోకి కాల్పులు జరిపి కూడా అమ్మవారికి ఇక ప్రభుత్వ లాంఛనాలతోటి స్వాగతం పలికిండ్రు. ఇక మహాజాతరలా ఇక తొలి రోజు సారమ్మ, పైడిద్దరాజు, గోవిందరాజు గద్దెకి చేరుకోగా ఇక రెండో రోజు ఇక ప్రధాన ఘట్టం ఆవిష్కృతమైంది. సమ్మక్క గద్దెల మీదకి చేరుకున్నారు. ఇక ఇయాల పొద్దుగాల నుంచి ప్రత్యేక పూజలు చేసి వడ్డలు సమ్మక్క ఆగమనం కోసం మొదటి సమ్మక్క గద్దెల మీద వన ప్రతిష్ఠ చేసిండ్రు. ఆ టెన్క శిల్కలగుట్టకు పోయి రహస్య పూజలు నిర్వహించారు. ఇక సాయంత్రం 6:40
గంటల 40 నిమిషాలకు కుంకుమభరణి రూపంలో ఉన్న సమ్మక్కను పూజారులు శిల్కలగట్టు నుంచి కిందికి తీసుకొచ్చారు. సమ్మక్క ఆగమన మహాఘట్టం మొదలవుతోటే ఇక ఎస్పీ రామనాథ్ కేకన్ AK-47 గన్ తోటి కాల్పులు గాల్చి ఇక గౌరవ వందనం సమర్పించారు. సమ్మక్క తల్లి వనం నుంచి జనంలోకి వస్తుంతోటి శిల్కలగుట్ట రహదారులన్నీ భక్తులతోటి నిండిపోయినాయి. సమ్మక్క తల్లికి ఘనంగా స్వాగతం పలికేందుకు ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు రహదారుల మీద రంగవల్లులు, జంతు బలాలు, ఎదుర్కోళ్ల సమర్పింపు తన్మయత్వంలా మునిగిపోయినరు. చిన్న పెద్ద, యువతి యువకులు అని తేడా లేకుండా జై సమ్మక్క తల్లి నినాదాలతో మేడారం మొత్తం మారు మోగింది. శివసత్తుల పూనకాలు సమ్మక్క తల్లిని ఆవహించుకొని భక్తుల నృత్యాల మధ్య అమ్మవారి ఆగమనం దిగ్విజయమైంది. ఆదివాసీ గిరిజనుల సంఘాలు, అభ్యుదయ యోజన సంఘం, తుడ్డుదెబ్బ ప్రత్యేక పోలీస్ బలగాలు అమ్మవారికి 4 అంచెల భద్రత ఇచ్చిండ్రు. ఇక లక్షల సంఖ్యలో మేడారంలోకి తరలిస్తున్నారు భక్తులు. మేడారం గ్రామ విశ్వ నగరాన్ని తలపిస్తున్నది. ఎటు చూసినా భక్తజన సందోహమే కనిపిస్తున్నది. జంపన్న వాగుల పుణ్యస్థానాలు చేసి తల్లుల వద్దకు మొక్కులు తీర్చుకుంటున్నారు. ఇక భారీగా భక్తుల అచ్చుడుతోటి మేడారం దారులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. వనదేవతలు గద్దెల మీద చేరుడుతోటే మేడారం పరిసరాలన్నీ జలసంద్రంగా మారినాయి. ఇక భక్తిభావం ఉప్పొంగిపోయింది. గద్దెల మహాప్రాంగణం శక్తిపీఠంగా మారి భక్తులకు దీవెనలు అందిస్తున్నారు అమ్మవార్లు. కరోనా కేసులు పెరిగినట్టే పెరుగుతున్నది కదరా. ఏంది అదే బంగారం వెండి ధరలు? ఓష్ని అదా, నేను ఇంకేమో అనుకున్న పిల్ల. అయినా నీకు పోల్చేందుకు ఇంకేం దొరకలేదా? భూమి మీద పాపం పెరిగినట్టే పెరుగుతున్నాయి బంగారం వెండి. అక్కడ కప్పనోరు కప్పయ్య నోరు తెరిచినప్పుడల్లా ఇక్కడ వెండి బంగారం ధరలు అవాంతం ఆకాశం నాటుకుపోతున్నాయి. మరి ఇప్పట్లో తగ్గేదే లేదంటవా? ఇక ఇప్పట్లో తగ్గేదే లేదట. ఇప్పుడు రేట్లు ఎట్లున్నాయో ఎరికేనా నీకు? ఎట్లున్నాయి? ఇక రోజు రోజుకి బంగారం వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇక దీంతో అవి సామాన్యులకు అందని ద్రాక్ష లెక్కలనే మారుతున్నాయి. ఇక ఈ క్రమంలోనే జనాలు ఇతర లోహాల మీద పెట్టుబడి పెట్టేందుకు కూడా ప్రత్యామ్నాయం వెతుక్కుంటుండ్రు. ఇక రికార్డ్ స్థాయిలో లాభాల తర్వాత ఇవాళ బంగారం వెండి ధరలు పతనమైన జర్రంతా. ఇక MCX లా బంగారం భారీ స్థాయిలో తగ్గిన తర్వాత ఇక దగ్గర 1.60 లక్షలకు చేరుకున్నది. ఇక వెండి ఒకటే రోజులో దాదాపు 24,000 రూపాయలు తగ్గింది. ఇక గత కొన్ని రోజులుగా బులియన్ మార్కెట్ ముంచెత్తున్న జోరు శుక్రవారం అకస్మాత్తుగా ఆగిపోయింది. ఇక మీరు బంగారం లేదా వెండి కొనాలనుకుని ప్లాన్ చేసుకుంటా పెరిగిపోతున్న ధరల గురించి ఆందోళన ఎంతే ఇగల్ల జర ఉపశమనం కలిగించవచ్చు. ఇక జనవరి 29న రికార్డు గరిష్టాలను దాకిన తర్వాత జనవరి 30న ఉదయం విలువైన లోహాల మార్కెట్ పడిపోయింది. ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్ల బంగారం ధర ఇవాళ మరోసారి తగ్గి కొనుగోలుదారులకు ఓటనిచ్చింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ఉదయంతో పోల్చితే 1,420 తగ్గి 1,69,200కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 1,300 పతనమై 1,55,100 వలుకుతుంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో వేర్వేరు ప్రాంతాల్లో ధరలు జర్ర అటు ఇటుగా అట్లే ఉన్నాయి. నిన్ను ఎన్నింటికి రమ్మన్నా? నువ్వు ఎన్ని గంటలకు వచ్చినావు కావేరి? 11ంటికి రమ్మన్నావు. 11 గంటలకు వచ్చినా. అది కూడా తప్పేనా? ప్రూఫ్ ఏంది? ప్రూఫ్ కావాలంటే నాకన్నా ముందుగానే నువ్వు రావాలి. తీస్తా, ప్రూఫ్లు మొత్తం బయటకు తీస్తా. నీ రీల్స్, నీ స్టేటస్లు అన్ని చెక్ చేస్తా. తీయి నా ఫోన్ తో పాటు నీ ఫోన్ కూడా బయటకు తీయి. అదేంది నా ఫోన్ ఎందుకు? మేడం గారు రూల్స్ పెడుతున్నారు, ఫాలో అయితే లేరు అని నా అనుమానం వచ్చింది, అందుకని. అయితే వద్దులే, నీ ఫోన్ నీ దాన్నే పెట్టుకో, నా ఫోన్ కూడా తీయకుగా చెప్పుకుందాం. ఇక ఇప్పట్ల మాలొల్లి ఓడవది గాని ఈ వార్తనైతే చూడుండ్రి. విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో హోం గార్డ్ గా పనిచేస్తున్న శ్రీనివాసరావు ఇంట్లో సోదాలు నిర్వహించింది ఏసీబీ అధికారులు. ఇక విజయనగరం, గూర్లు, విశాఖ ప్రాంతాలున్న అతని నివాసాల తనిఖీ చేసి ఇక దగ్గర కమ్సే కమ్ 20 కోట్ల అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించిండ్రు ఏసీబీలు. ఇక ఏసీబీలా 15 ఏళ్లు పనిచేసి అధికారుల దాడుల గురించి ముందుగానే సమాచారం ఇచ్చి డబ్బులు తీసుకునేవాడని అవినీతి ఆరోపణలు రావడంతోటే ఇక అతన్ని పోలీస్ కార్యాలయానికి బదిలీ చేసిరని తెలిపిన ఏసీబీ అధికారులు. కావేరి, ఆఫీస్ టైమింగ్ ఏంది? రోజు ఆఫీస్ కి ఏ టైం కి రావాలా? ఇన్ టైం లో రావాలని తెలియదా? బొద్దిగా టైం సెన్సే లేదబ్బా నీకు. భలే బాగా చెప్తావు విద్య. నీకేంది మస్తు మాటలు చెప్తావు. పని వేసుకొని రావాలంటే టైం పట్టదా? అయ్యో 5-10 నిమిషాలకే కొంపలాంటికపోయినట్టే చెప్తున్నావు. చెయ్యిరా చెయ్యి. రిజిస్టర్ బుక్ చెక్ చేసి సార్ 4 మాటలు అన్నదాకున్నది. ఎన్నిసార్లు మందలు ఇచ్చినా షవ్ మీద పేనే వారదబ్బా నీకైతే. అచ్చగా రేవంత్ రెడ్డి సార్ లెక్కలనే ఉన్నది నీ కథ కూడా.
అదేంది? అవును, సర్కారు కూడా కోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా కూడా వాళ్ళు కూడా పట్టించుకోరు. నువ్వు కూడా గంతే ఉన్నావు పో. సిగాచి ప్రమాద బాధితుల పరిహారం పైన ప్రభుత్వం పట్ల మరోసారి అసహనం వ్యక్తం చేసింది తెలంగాణ హైకోర్టు. సంగారెడ్డి జిల్లా పాషమైలారంలో సిగాచి ఫార్ములా కంపెనీ ప్రమాదంలో చచ్చిపోయిన 56 మందికి ఆచూకీ లభించిన 8 మందికి 28 మంది క్షతగాత్రులకు పరిహారం అందించడంతో పాటు దర్యాప్తు కోసం ప్రత్యేక సిట్ ఏర్పాటు చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన బాబురావు అనే వ్యక్తి ఈ పిటిషన్ విచారిస్తూ పరిహారం ఎంత ఇస్తామని చెప్పారు, ఎంత ఇస్తున్నారు, ఎప్పుడు ఇస్తారు అంటూ మండిపడ్డ హైకోర్టు న్యాయమూర్తి పరిహారం పంపిణీకి సంబంధించిన అంశాల మీద కంపెనీ వివరణ ఇవ్వాలని, దానికి సంబంధించిన వివరాలను తెలియజేయాలి అని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కంపెనీ ప్రకటించిన పరిహారంతో పాటు చట్టపరంగా అందాల్సిన పరిహారం వివరాలను కూడా సమర్పించాలి. ఈపీఎఫ్ హైదరాబాద్ రీజనల్ కమిషనర్, ఈఎస్ఐ డైరెక్టర్, రాష్ట్ర ఔషధ నియంత్రణ మండళ్లను సుమోటో ప్రతివాదులుగా చేర్చి నోటీసులు జారీ చేసిన హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్. కావేరి, ఇప్పట్లా ఢిల్లీ పోయే ఆలోచన ఏమన్నా ఉన్నదా నీకు? నాకు ఇప్పట్లా ఏం పోయేది లేదు అమ్మా. ఢిల్లీ అంటేనే భయం పట్టుకుంది. అక్కడ గాలంతా కలుషితమైందట. పోవుడెందుకు, దావకానులను బతికిచ్చుడెందుకు? కనీసంకి పట్నం అన్న తీసుకోవచ్చు కదా నువ్వు. అయ్యో పిల్ల, ఇంకా నువ్వు ఏడున్నావు? అచ్చం ఢిల్లీ లెక్కనే పట్నం పోతే కూడా డేంజర్ కాడికి వచ్చిందట పరిస్థితి. ఇంచుమించు పట్నంలో గాలి కూడా గంతే ఖరాబ్ అయిందట. కావాలంటే చూడు. అంటే ఢిల్లీని ఎట్లా ఫోటోలతో చూసి తిరిగి వచ్చినట్టే పట్నంని కూడా గట్లే చూడాలే ఏంది? ఏమో, ముందు ముందు ఆ పరిస్థితులు కూడా రావచ్చు. ఢిల్లీ దిక్కు పోయేటోళ్ళనున్న రానుల్లా. ఢిల్లీ ఏంది కర్మ, ఇక మన హైదరాబాద్ కూడా గసొంటి తీరకే అయిపోయింది పోన్రి. ఇక ఢిల్లీకి పోయి పానం నష్టం చేసుకున్నాడు ఎందుకు, ఖరాబైన గాలిని వీల్చుకున్నాడు ఎందుకు అని చాలా మంది అనుకునేటోళ్ళు. కానీ ఇప్పుడు పట్నం పోతే కూడా అదే పరిస్థితి వచ్చే రోజులు ఉన్నాయటనుల్లా. ఇక బెంగళూరు, చెన్నై వంటి మెట్రో నగరాలను కూడా అధిగమించి పట్నం ముంగటికి వచ్చిందట. ఇక మోస్ట్ పొల్యూటెడ్ సిటీగా మారుతున్న హైదరాబాదానికి వచ్చిండ్రు. గాలి నాణ్యత సూచి ప్రకారం నగరంలో ఉన్న కొన్ని జాగాలల్లా PM 2.5, PM 10 కణాలు అనుమతించదగిన స్థాయి కంటే 3 నుంచి 4 రెట్లు ఎక్కువగా నమోదవుతున్నట్లు తాజాగా వెల్లడించిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. ఇటీవల సికింద్రాబాద్ పరిధిలో గాలి నాణ్యత చూసి అత్యంత ప్రమాదకరంగా 240కి చేరుకోగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నివేదిక ప్రకారము నగరంలోని కొన్ని ప్రాంతాలల్లో కాలుష్య తీవ్రత అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉందని వెల్లడించింది.